అందరికీ నమస్కారం. తెలుగు వెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు తిరుప్పావైలోని 6వ పాశురాన్ని విందాం. ఆ పాశురాన్ని విన్న తర్వాత భావార్థాన్ని తెలుసుకుందాం. புல்லும் சிலம்பினகான் புல்லறையின் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவங் கேட்டிலையோ பிள்ளாய் எஜிந்திராய் பேயுமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கஜியக்காலோச்சி வெள்ளத்தரவில் துயிலமறந்த நவித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எஜிந்து அரியன்ற பேரரவம் உள்ளம்புகுந்து குளிரிந்தே లోరెంబావాయ్. ఈ 6వ పాశురాన్ని పారాయణం చేసింది చెరుకుపల్లి శ్రీధరాచార్యులు. హుజురాబాద్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధాన అర్చకులు. ఇప్పుడు 6వ పాశురంలోని భావార్థమును తెలుసుకుందాం. ఓ సకులారా, వ్రతనియమము లేని పక్షులు కూడా కాలము తెలిసి మేల్కొని కిలకిలా రావములతో ఆహార అన్వేషణకు వెళ్ళుచున్నవి. శ్రీకృష్ణుని సేవయే ఆహారముగా. దానికై మనమూ పోవద్దు. లే అని మొదటి గోపికను లేపారు. ఆ పక్షిరాజైన గరుడవాహనుని మందిరములో సేవకు రండి అంటూ పిలిచే తెల్లని శంఖపు ధ్వని వినబడటం లేదా? ఆరాధనకు వేలయింది. లేవండి ఓ చారికలారా, ఇక మేల్కొనండి. మేమెట్లు లేచి వచ్చినామో మీకు తెలియనా? కృష్ణుడు వస్తాడని గోశాలలో ఉన్న మునులు యోగులు వేకువజాముననే లేచి పాడిన హరికీర్తనలు మా చెవికి సోకాయి. పూతన స్తనముల నుండి విషాన్ని త్రాగిన హరి కపట శకటాసురుని సంహరించినది మన శ్రీకృష్ణ భగవానుడే. పాలసముద్రంలో ఆదిశేషునిపై పవలించిన ఆ జగత్కారణుడును హరి హరి అని మునులు యోగులు కూడా కీర్తిస్తూ పాడుతుండగా వీరందరి గొంతులు పెద్ద ధ్వని అయి మన హృదయాలన్నీ కదిలి ఆహ్లాదముతో తేలియాడుచున్నవి. ఇప్పుడు నీవు కూడా విన్నావు కదా, ఆ నామములు నీకు మెలకువ తెప్పించలేదా అంటూ 6వ పాశురములో ఆండాలమ్మ 3 గుర్తులు చెప్పినది. మొదటిది పక్షులు మేల్కొనుట. తాము ముందు లేచి మేల్కొనున్నవి పక్షులు. జ్ఞానశృతికి పక్షులే ఆచార్యులై తత్వజ్ఞానాన్ని కలిగించాయి. రెండవది ఆలయ శంఖధ్వని. ఉపనిషత్తులు ప్రణవంగా గుర్తించాయి. ఇది వేదసారం, దోషరహితం. మూడవది హరి శబ్దం. హరి అనే 2 అక్షరాలు పలికిన వారి పాపాలు తొలగిపోతాయి అంటూ లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీవ్రతం. జై శ్రీమన్నారాయణ.